అందరికీ మరణాత దేవదేవునికి అత్యంత మహిమకరముగా జరిగించబడుతూ ఉన్న బైబిల్ మిషను 88వ మహోత్సవములను దేదీవ్యమానముగా జరిగిస్తున్న దేవదేవునికి ఈ స్థలములో దైవవర్తమానమును అందించుటకై నన్ను నిలిపిన దైవజనునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేయుచున్నాను. అలాగే నన్ను ప్రేమించి ఈ వాక్యోపదేశం అందించుటకై ఈ సదావకాశమును నాకు అనుగ్రహించిన మన అధినేత బైబిల్ మిషను ప్రథమ పౌరులు ప్రెసిడెంట్ అయ్యగారు రెవరెండ్ డాక్టర్ జె శామ్యుల్ కిరణ్ అయ్య గారికి, బేతేలు గృహవాసులందరికీ నా హృదయపూర్వకమైన మరణాత తెలియచేయుచున్నాను. అలాగే వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి, సెక్రటరీ అయ్య గారికి, జాయింట్ సెక్రటరీ అయ్య గారులకు నా హృదయపూర్వకమైన మరణాత. అలాగే ప్రెసిడెంట్ అమ్మగారికి నా హృదయపూర్వకమైన మరణాతలు తెలియచేయుచున్నాను. గవర్నమెంట్ బాడీ సభ్యులకు, అధికారుల అమ్మగారులకు, విచ్చేసిన అభిషక్తులందరికీ, ఈ మహోత్సవములలో ఈ ప్రాంగణములో నిలిచిన దైవ భక్తులందరికీ మరణాత. ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్న వాక్య ధ్యానాంశం బరి భూలోకం, గురి పరలోకం. ఈ ప్రధాన అంశాన్ని నేను మీతో దైవ గ్రంథము అన్వయింపుతో ఉపదేశించాలని తలంచుచున్నాను. మనమందరము భూలోకము అనే బరి మీద ఉన్నాము. పరలోకమనే గురికి చేరాలి అంటే మనమేం చేయాలి అనే ఒక ప్రధాన అంశాన్ని దైవ గ్రంథములో నుండి నేను మీతో మాట్లాడవలనని ఉద్దేశించుచున్నాను. ఇందుకొరకు మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనము నుండి 28వ వచనము వరకు ఉన్న లేఖనమును మనము చూచినప్పుడు అక్కడ ఎలాగూ వ్రాయబడి ఉన్నది. మీరందరూ కూడా మీ బైబిలులు తెరిచి ఈ లేఖన భాగాన్ని చూడాలని మనవి చేయుచున్నాను. చదువుతున్నాను, వినండి. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ప్రార్థన చేసుకుందాం. మహిమాన్వితుడవై ఉన్న మహాగణుడా, నీ మహోన్నతమైన నామమును బట్టి స్తోత్రములు. నీ మహోన్నతమైన కృపను బట్టి ఈ మహోత్సవములలో మమ్మను నిలిపిన దేవా స్తోత్రములు. 88వ మహోత్సవ ప్రాంగణమున నీ మాటల కొరకు నిలిచి ఉన్న దైవ భక్తులందరికీ నీవే నీ దాసుని మరుగు చేసుకొని నీ దేవోక్తులను అందింపచేయమని ప్రార్థనలు చేయుచున్నాము. కొండ మీద కూర్చుని అశేష ప్రజలకు ఆత్మీయ పాఠములను బోధించిన దేవదేవ 88వ
మహోత్సవముల పందిటి నీడలో కూర్చుని ఉన్న నీ భక్తులకు నీ దేవోక్తులను అందించి మహిమ పొందుమని యేసు క్రీస్తు వారి పావన నామమున ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఈ లేఖనములో నుండి 23వ వచనము నుండి 28వ వచనము వరకు ఉన్న ఈ 5 వచనాలలో ఇమిడీకృతమైన సందర్భములో నుండి కొన్ని ఆధ్యాత్మికమైన సంగతులు వినవలనని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఈ భాగములో మనకు కొన్ని ప్రధానమైన అంశములు కనబడుతూ ఉన్నవి. అవేవనగా, గలిలయ సముద్రము మనకు కనబడుతూ ఉంది, దోణి కనబడుతూ ఉంది, కెరటములు కనబడుతూ ఉన్నవి. యేసు క్రీస్తు ప్రభు వారితో ఉండుట మనము చూస్తూ ఉన్నాము. ఈ భాగములో మనము చూచినప్పుడు గలిలయ సముద్రము లోకమునకు సాదృశ్యముగా కనపడుతూ ఉంది. దోణి క్రైస్తవ్యమునకును క్రైస్తవ జీవితమునకును సాదృశ్యముగా కనబడుతూ ఉంది. కెరటములు మానవ జీవితమునకు కలుగు కష్టములకు సాదృశ్యముగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఈ భాగములో యేసు క్రీస్తు ప్రభువే మన నాయకుడిగా మనము చూడగలుగుతూ ఉన్నాము. ప్రియులారా, గలిలయ సముద్రము మీద శిష్యులు ప్రయాణము చేసినట్లు ఈవేళ మనమందరము కూడా లోకము అనే సముద్రము మీద ప్రయాణము చేయుచున్న వారమై ఉన్నాము. ఈ సముద్రము మీద ఈ దోణి ఎలాగూ ప్రయాణము చేయుచున్నదో, మనమును లోకమనే సముద్రములో ప్రయాణము చేయొచ్చు ఉన్న దోణిలమై ఉన్నాము అనే సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను. అయితే ఈ ప్రయాణములో కలుగుతూ ఉన్న కెరటాలు మానవ జీవితమునకు ఏర్పడే కష్టములకు సాదృశ్యముగా కనబడుతూ ఉన్నవి. ఈ కష్టములన్నిటిలో నుండి యేసు క్రీస్తు ప్రభు యొక్క నాయకత్వంలో ఆ దోణి ఈ దరి నుండి ఆ దరికి ప్రయాణం చేయటం అనేది మనం చూస్తూ ఉన్న వారమై ఉన్నాము. అలాగే మనము కూడా భూలోకము అనే ఈ దరి నుండి పరలోకము అనే ఆ దరికి ప్రయాణము చేయవలసిన వారమై ఉన్నాము అనే సంగతిని గ్రహించవలసిన వారమై ఉన్నాము. అయితే ఈ ప్రయాణములో భాగముగా ఈ దోణిను కెరటాలు అడ్డగిస్తూ ఉన్నట్లే మానవ జీవితమును కష్టాలు అనే కెరటములు, కష్టములు, శోధనలు, నిందలు, అవమానములు అనే కెరటములు మానవ జీవితమును అతలాకుతలము చేయక మానవు. కానీ మన జీవితంలో ఎన్ని కష్టాలనే కెరటాలు వచ్చినప్పటికీ ప్రభువే నాయకుడుగా ఉన్నప్పుడు దోణి ఈ దరి నుండి ఆ దరికి ఎలాగు చేరిందో, మనము కూడా భూలోకము అనే ఈ దరి నుండి పరలోకము అనే ఆ దరికి సురక్షితముగా చేరగలము అనే సంగతిని గ్రహించవలసిన వారమై ఉన్నాము. దాదాపు 1938వ సంవత్సరం జనవరి 31వ తేదీన దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచారు. నాటి నుండి నేటి వరకు ఈ బైబిల్ మిషను అనే దోణి ఎన్నెన్నో కెరటాలను అధిగమిస్తూ ముందుకు సాగుట మనము చూచుచున్నాము. 38వ ఏడాది నుండి నేటి వరకు బైబిల్ మిషను అనే ఈ దోణి కష్టాలనే కెరటాల మీద, అవమానములు అనే కెరటాల మీద,
నిందలు అనే కెరటాల మీద, చిక్కులు శోధనలు అనే కెరటాల మీద ఈ బైబిల్ మిషను అనే దోణి సాగుతూ ఉంది. 88వ మహోత్సవమును జరిగించుకుంటూ ఉన్నది అని ఈ వేదిక సమాహారముగా నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఇందుకు కారణం ఏమిటో తెలుసా? దీనిని బయలుపరిచిన నాయకుడు దేవుడే కాబట్టి, దీనిని అందుకున్నటువంటి దైవజనుడు దేవదాసయ్య గారు దైవ భక్తుడు కాబట్టి ఈ 88వ ఈ మహోత్సవం ఇంత వైభవంగా జరుగుతుంది అంటే కారణం ఏంటో తెలుసా? అహర్నిశలు ఆలు పెరుగని శ్రామికునిగా పనిచేస్తూ ఉన్న మనందరి నాయకుడు, మనందరి అధినేత ప్రెసిడెంట్ అయ్య గారు రెవరెండ్ డాక్టర్ జె శామ్యుల్ కిరణయ్య గారే కావటము అని ప్రభు పేరిట నేను మనవి చేయుచున్నాను. దేవుని ప్రియబిడ్డలారా, మనము కూడా మన జీవితంలో అనేకమైన కెరటములు ఏర్పడుతూ ఉంటాయి. ఈ కెరటములన్నిటి మధ్య ప్రభుని నాయకునిగా చేసుకొని ముందుకు సాగాలి అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. అయితే ఈ భాగములో 7 ప్రధానమైన విషయాలు నేను గుర్తు చేయాలని మనవి చేస్తున్నాను. ఏంటయ్యా అంటే, మొదటిది ప్రయాణము, రెండవది ప్రమాదము, మూడవది ప్రభు నిద్ర, నాలుగవది ప్రార్థించుట, ఐదవది ప్రభు గద్దింపు, ఆరవది ప్రశాంతత, ఏడవది పరమాశ్రయము. మీ అందరికీ గుర్తుండిపోవటానికి ప్రాసపూరితంగా ఈ 7 మాటలు నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ లేఖనములో నుండి ఈ 7 ప్రధాన అంశాలను మనము ధ్యానము చేద్దాం. శిష్యులైన వారు ఎలాగు దోణి మీద ప్రయాణం చేస్తున్నారో, ఈవేళ మనమందరము కూడా ప్రయాణికులమై ఉన్నాము. భక్తుడు పేతురు గారు అంటారు, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనమును మనం చూసినప్పుడు, మనమందరమును యాత్రికులమును పరదేశులమై ఉన్నాము అని పేతురు తన పత్రికలో ప్రస్తావన చేశారు. శిష్యులైన వారు ఎలాగూ ప్రయాణికులుగా కనపడుతున్నారో, మనమందరము కూడా ప్రయాణికులమే అనే సంగతిని గ్రహించవలసిన వారమై ఉన్నాము. నాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కానాను దేశానికి ఎలాగూ ప్రయాణము చేశారో, అలాగే శిష్యులు గలిలయ సముద్రము మీద ఈ దరి నుండి ఆ దరికి ఎలాగూ ప్రయాణం చేశారో, అలాగే మనము కూడా భూలోకమనే ఈ దరి నుండి పరలోకము అనే ఆ గురికి ప్రయాణము చేసే ప్రయాణికులము అనే సంగతిని గ్రహించాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, ఏంటయ్యా అంటే బరి భూలోకం, గురి పరలోకము అని. మనమందరము భూలోకం అనే బరి మీద ఉన్నప్పటికీ కూడా పరలోకము అనేటువంటి గురిని కలిగి సాగాలి అనే సంగతిని, ప్రయాణము చేయాలి అనే సంగతిని నేను జ్ఞాపకము చేయుచున్నాను. పరమగీతము 8వ అధ్యాయము 5వ వచనములో మనము చూసినప్పుడు, అక్కడ తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చు ఇది యవతే అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ప్రయాణము చేయొచ్చు ఉన్న వధువు సంఘమే తన ప్రియుని మీద ఆనుకొనుట మనము చూచుచున్నాము. మనము కూడా ప్రభువు మీద ఆనుకొని విశ్వాస ప్రయాణము చేయాలి అని గుర్తు చేస్తూ ఉన్నాను. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ ప్రయాణము చేయాలి, సాగాలి అని పౌలు గారు ఎలాగూ ప్రస్తావన చేశారు, మనము కూడా ప్రభు వైపు చూస్తూ మన విశ్వాస ప్రయాణము చేయాలని గుర్తు చేస్తూ ఉన్నాను. ఆనాడు లోతు భార్య లోకం వైపు చూచి
ప్రయాణము చేసి ఉప్పు స్తంభముగా మారిపోయింది. నీటి మీద ప్రయాణము చేస్తూ ఉన్న పేతురే గాలి వైపు చూచి నీటిలో మునిగిపోయాడు. ఒకనాడు దావీదు తన మందసాన్ని అంతఃపురానికి తీసుకుని వస్తూ ఉన్న సమయమున అంతఃపురములో ఉన్న మేకాలు మందసం వైపు చూడకుండా మనుష్యుల వైపు చూచి ఆమె గొడ్రాలుగా మిగిలిపోయింది. అయ్యలారా, అమ్మలారా, దైవ భక్తులారా, మీరు యేసు వైపు చూచుచు మీ విశ్వాస ప్రయాణమును చేయాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఇక రెండవ అంశము ప్రమాదము. గమనిస్తున్నారా? ఈ ప్రయాణములో శిష్యులకు ఏమి ఏర్పడింది అంటే ప్రమాదము ఏర్పడింది. ఏం ప్రమాదమయ్యా అంటే తుఫాను అనే ప్రమాదము. ప్రయాణము చేస్తున్న శిష్యులకు తుఫాను అనే ప్రమాదములో వారు చిక్కుకున్నట్లు మనం చూస్తున్నాం. అలాగే ఈ లోకములో విశ్వాస ప్రయాణము చేస్తున్న ప్రతి వారు పాపము అనే ప్రమాదములో చిక్కుకున్నారు. ఈవేళ అనేక మంది మనుషులు, అనేక మంది వ్యక్తులు పాపము అనే ప్రమాదములో చిక్కుకుంటున్నారు. శిష్యులైన వారే తుఫానులో చిక్కుకున్నట్లు, అయ్యా నీవు పాపములో చిక్కుకున్నావా? పాప అపరాధములలో నీవు చిక్కుకున్నావా? ఇదిగో ఈ పాపమనే ప్రమాదము నుండి నిన్ను రక్షించేవాడు యేసుక్రీస్తు ప్రభువేనని నేను మీకు తెలియచేయుచున్నాను. లేవి కాండములో ఇలాగు వ్రాయబడి ఉన్నది. 26వ అధ్యాయము 24వ వచనములో పాపము చేయువానికి 7 దండన కలుగుతుందని. ఆదికాండం 18వ అధ్యాయము 20వ వచనము ప్రకారము పాపము భారము అనే మాట కనబడుతుంది. ప్రియులారా, నీవు ఒకవేళ పాపమనే తుఫానులో చిక్కుకున్నావేమో, అది నీ పాలిట ప్రమాదమై, నీ పాలిట భారమై, అది నిన్ను పాతాళానికి నెట్టివేస్తుందని దైవ గ్రంథము హెచ్చరిస్తూ ఉంది. దైవజనుడు దేవదాసయ్య గారు పాప భారమును గూర్చి మాట్లాడుతూ ఒక సంగతి చెప్పారు. ఏంటయ్యా అంటే ఇసుక బరువు, ఇసుక కంటే ఇటుక బరువు, ఇటుక కంటే బండ బరువు, బండ కంటే కొండ బరువు, కొండ కంటే పర్వతం బరువు, పర్వతం కంటే పాపము బరువు అన్నారు. ఈ బరువైన పాపమే మనిషిని పాతాళములోనికి నెట్టేస్తుందని గ్రహించవలసిన వారమై ఉన్నాము. అయితే ఈ తుఫాను అనే ప్రమాదములో నుండి శిష్యులను రక్షించింది ఎవరయ్యా అంటే యేసు స్వామి. అలాగే సర్వమానవాళిని ఈ పాపమనే ప్రమాదములో నుండి రక్షించగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తేనని గ్రహించవలసిన వారమై ఉన్నాము. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెడతారు అనే మాట మనము చూస్తున్నాము. ఈవేళ నీవు ఒకవేళ పాపమనే ప్రమాదములో చిక్కుకుంటే దైవ వాక్యం ఈరోజు నీతో మాట్లాడుతుంది. నీ పాపము నుండి రక్షించేవాడు యేసుక్రీస్తే. నేడే మంచి తరుణమని భావించి ప్రభు దగ్గరకు రమ్మని, రక్షణ పొందమని ప్రభు పేరిట నేను మనవి చేయుచున్నాను. ఇక రెండవది ప్రభు నిద్ర. అయితే ఇక్కడ తుఫాను, అలజడి, కలవరము ఈ గలిలయ సముద్రము మీద కనబడుతుంది. అయితే వీటన్నిటి నడుమ ప్రభు ఏం చేశారయ్యా అంటే ప్రభువు ఆదోనే అమరము మీద నిద్రించుడు చూస్తూ ఉన్నాము. ఆయన నిద్రపోతున్నారు, శిష్యులైన వారేమో కలవరపడుతున్నారు. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. తుఫాను వచ్చింది, శిష్యులు కలవరపడుతున్నారు, ప్రభువేమో ఆదమరిచి అమరము మీద నిద్రపోతున్నారు.
ప్రియులారా, ఈవేళ ప్రభువే దేవుడయ్యుండి మానవునిగా ఈ లోకములోనికి వచ్చారు. కాబట్టి ఆయన ఎవరు అంటే దైవ మానవుడు. ఆయన దేవుడై ఉన్నప్పటికీ కూడా మానవునిగా ఉన్నాడు కనుక ఆయన శిష్యులైన వారికి ఒక మాదిరి నేర్పుతున్నారు. ఏంటి ఆ మాదిరి అంటే, ఇదిగో శ్రమ వచ్చింది, తుఫాన్ వచ్చింది, కష్టం వచ్చింది, శోధన వచ్చింది, ఇదిగో మీరు కలవరపడకండి. ఎందుకంటే తుఫానున్నా, శ్రమ ఉన్నా, అలలున్నా, కెరటాలు ఉన్నా, ఎన్నున్నా ప్రభు ఏం చేస్తున్నారంటే లెక్క చేయకుండా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇందువలన శిష్యులకు ఆయన నేర్పుతున్న మాదిరి ఏంటంటే, బ్రతుకులో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానములు వచ్చినా కూడా మీరే ధైర్యముగా ఉండండి అని ప్రభు వారికి నేర్పుతూ ఉన్న వాయినము ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఎలాగనగా ప్రభు ఈ చర్య ద్వారా తెలియజేసే విషయం ఏమిటంటే, శ్రమలలో ధైర్యమును నేర్పుతున్నారు. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారట, విశ్వాసట ఎన్ని శ్రమలు వచ్చినా లెక్కలేనితనంగా ఉండాలన్నారు. అలాగే శిష్యులైన వారు కష్టములలో, తుఫానులో ధైర్యముగా ఉండాలని ప్రభు నేర్పుతున్నారు. ఎందుకంటే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనమును చూసినప్పుడు, శ్రమ దినమున నీవు కురుంగిన ఎడల చేతకానవాడు అవుతావని దైవ గ్రంథం ఘోషిస్తుంది. కాబట్టి అయ్యలారా, అమలారా, బ్రతుకులు శ్రమలను ఎదుర్కొంటున్నారా, శోధనలు ఎదుర్కొంటున్నారా, ఇరుకులను ఎదుర్కొంటున్నారా, ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా, మీరు ధైర్యముగా ఉండండి, కురుంగిపోవద్దు. కొంతమంది శ్రమలు వచ్చినప్పుడే కురుంగిపోతారు, నిరాశపడతారు. అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం 34వ వచనమును చూసినప్పుడు, అక్కడ ఒక సముద్ర ప్రమాదం, ఓడ ప్రమాదం కనబడుతుంది. అప్పుడు అందరూ ఆందోళన పడుతుంటే, అందరూ ధైర్యం కోల్పోయుంటే, ఆ రోజు పౌలు గారు అంటాడు, మీలో ఎవని తల నుండి అయినను ఒక్క వెంట్రుక అయినను నశించదని ధైర్యం చెప్తున్నాడు. నేను ఈ లేఖనమును బట్టి మీ అందరికీ తెలియజేసే విషయం ఏంటంటే, బైబిల్ మిషను 88వ మహోత్సవంలోనికి వచ్చిన వారులారా, మీలో ఎవరి తల నుండి అయినను ఒక తల వెంట్రుక అయినను రాలదని దేవుని వాక్యమును బట్టి నేను మీకు తెలియచేయుచున్నాను. ఆయన మీద ఆనుకోనండి. దేవుడు మిమ్మును ఏ శ్రమలోనైనా భద్రపరుస్తాడు అని గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఇక ఈ భాగములో 4వ అంశము ప్రార్థన చేయుట, ప్రార్థించుట. ప్రియులారా, శిష్యులైన వారే ప్రమాదములో, తుఫానులో ఉన్నారు. తుఫానులో ఉన్న వీరు చేసింది ఏంటయ్యా అంటే ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన, దేవునికి ప్రార్థన చేస్తున్నారు. బహుశా తమ సొంత శక్తి మీద, సొంత బుద్ధి మీద ఆధారపడటం లేదు, కానీ శ్రమ విడుదల కొరకు వారు ప్రార్థన చేస్తున్నారు. ఈవేళ ఏ శ్రమలైనా మీరు చిక్కుకున్నారా, మీరు చేయాల్సిన మొదటి పని ఏంటో తెలుసా? ప్రార్థన. శిష్యులైన వారు అయ్యా నశించిపోతున్నామని వారు ప్రార్థన చేసినట్లే మనం కూడా ఏ శ్రమ వచ్చినా, ఏ శోధన వచ్చినా చేయాల్సింది ఏంటయ్యా అంటే మొదట దైవ ప్రార్థన చేయాలి. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, బహుగా ప్రార్థన చేయండి అన్నారు. ప్రసవ వేదన ప్రార్థన చేయండి అన్నారు. దైవజనుడు రచించిన అనేకమైన పుస్తకములలో ఒక పుస్తకం ఏమిటంటే ప్రార్థన మెట్లు. ప్రార్థన ఎలాగు చేయాలో దైవజనుడు మనందరికీ నేర్పారు. కాబట్టి మనం అందరము ఏం చేయాలయ్యా అంటే ప్రార్థన చేయాలి.
మోషే ప్రార్థన చేశాడు, యెహోషువ ప్రార్థన చేశాడు. బైబిలులో అనేక మంది భక్తులు దేవునికి ప్రార్థన చేశారు. ప్రార్థన మనలను రక్షిస్తుంది. ప్రార్థన మన జీవితాలకు ఫలింపునిస్తుందని దేవుని వాక్యమును బట్టి నేను మీకు తెలియచేస్తున్నాను. కాబట్టి ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీవు విడుదల పొందాలి అంటే దైవ ప్రార్థన అనేది మనకు అవసరమై ఉన్నదని గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రియులారా, శిష్యులైన వారు రక్షింపబడుట కొరకు యేసయ్యకు ప్రార్థన చేశారు. నేనంటాను, దేశానికి పల్లెలు పట్టుకొమ్మలు అంటారు. దేశానికి పల్లెలు పట్టుకొమ్మలైతే బైబిల్ మిషన్ యొక్క ప్రార్థనా కొమ్మ బేతేలు గృహమే. బేతేలు గృహము అనే ప్రార్థన కొమ్మను బట్టి మనమందరము కూడా ఫలించే కొమ్మలమయ్యాము అని గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఈరోజు మనమంతా ఫలించే కొమ్మలమయ్యాము అంటే బేతేలు గృహము అనే ప్రార్థన కొమ్మను బట్టేనని గ్రహించవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన మనలను రక్షిస్తుంది. చిన్న సంగతిని చెప్తాను వినండి. ఒక రోజట ఒక చెరువులో 2 చేపలు ఉన్నాయి. ఒకటి మగ చేప, మరొకటి ఆడ చేప. ఇవి 2 కూడా చెరువులో నివసిస్తున్నాయి. ఈలోగా వేసవి కాలం వచ్చింది. చెరువులో నీళ్లు ఎండిపోతున్నాయి. కాబట్టి ఈ చేపలలో ఆడచేప భక్తి కలిగిన చేప. వెంటనే ఈ ఆడచేప ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ప్రభువా, మమ్మను కాపాడండి అని ప్రార్థన చేస్తుంది. ఈలోగా మగ చేప వచ్చి అంటుందట, నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన ఈ వేసవి కాలంలో వర్షం పడుతుందా అని హేళన చేసిందట. అయినా ఇవేవి పట్టకుండా ఆడచేప, ప్రభువా, చెరువులో నీళ్ళు ఎండిపోతున్నాయి, మేము చచ్చిపోతున్నాం, మమ్మను కాపాడు అని ప్రార్థన చేస్తుంది. ఈలోగా ఒక జాలరివాడు వచ్చి వల వేయబోతున్నాడట. ఇది ఎవరు చూశారంటే మగ చేప చూసింది. వెంటనే ఆడచేపతో అందట, నువ్వు ప్రార్థన చేశావు, వాడు వలట్టుకునేలాగొచ్చేసాడు. నువ్వు ప్రార్థన చేయకపోయినా కాసేపు సురక్షితంగా కొన్ని దినాలైనా మనం ఉండేవారం అని బహుశా మూలుగుతూ ఉంది. ఈలోగా ఆడచేప ప్రార్థన చేస్తుంది. జాలరివాడు వల వేశాడు. 2 చేపలు వలలో పడిపోయాయి. ఈ వలలో పడిపోయిన 2 చేపలను జాలరివాడు బుట్టలో వేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఈ వెళ్ళిపోతూ ఉంటే ఈలోగా ఈ బుట్టలో ఉన్న ఆడచేప ప్రార్థన చేస్తుంది, ప్రభువా రక్షించు అని ప్రార్థన చేస్తుంది. మగ చేప అంటది, ఇంకేంటి రక్షణ, ఇప్పుడు బుట్టలోకి వెళ్ళాం, కాసేపటికి కుండలోకి వెళ్ళిపోతాం, ఇంకేంటి ప్రార్థన అంటుంది. అయ్యా అలా అనబోకు. ఒకనాడు పేతురు చెరసాల్లో ఉంటే రక్షించిన దేవుడు, దానియేలు సింహాల మధ్య ఉంటే రక్షించిన దేవుడు, పౌలు శీల బంధించబడితే రక్షించిన దేవుడు మనలను రక్షిస్తాడు, ప్రార్థన చేద్దామని చెప్పి ప్రార్థన చేస్తుంది. ఈలోగా ఆ జాలరివాడు వచ్చి ఆ 2 చేపలు మన గుంటూరు సెంటర్లో అమ్మకానికి పెట్టాడట. ఈలోగా ఒక ఆయన వచ్చాడు, కారులో ఈ 2 చేపలు కొనుక్కుని కారు డిక్కీలో వేసుకుని వెళ్ళిపోతున్నాడు. అమ్మా, సీట్లో కూర్చుంటే హాయిగా ఉంటుంది, కానీ డిక్కీలోనో వేడి మండిపోతుంది. ఈ వేడిలో ఉండి కూడా ఆడచేప ఏం చేస్తుందయ్యా అంటే ప్రార్థన చేస్తుంది. మగ చేప అంటది, ఇంకేంటే ప్రార్థన, మనం ఈ వేడికే ఇక్కడే డిక్కీలోనే చేపల ఫ్రై అయిపోతాం, చచ్చిపోతున్నాం, ప్రార్థన అంటున్నావేంటని హేళన చేసింది. అయితే ఆడచేప అంటుంది, అలా అనకయ్యా, ఒకనాడు ఇంతకంటే వేడి మిగల అగ్నిగుండములో నుంచి షడ్రకు, మేషకు, అబేద్నెగోలను రక్షించిన దేవుడు తప్పకుండా మనల్ని ఏం చేస్తాడు, రక్షిస్తాడు అని ప్రార్థన చేస్తూనే ఉంది. ఈలోగా కారింటి దగ్గర ఆగింది. ఈ బంగారు బాబు దిగి 2 చేపలు భార్యకిచ్చాడు. భార్య ఆ 2 చేపలను పట్టుకొని ఇక కూర కొరకు, వంట కొరకు సిద్ధపడుతూ ఉంది.
ఆ 2 చేపలు వాకిట్లో పెట్టింది. సహజంగా భర్త చెప్పాడట, ఈ 2 చేపలతో కూర చేయి, నేను ఫ్రెష్ అయి వస్తాను అని. భార్య ఆ చేపలు 2 వాకిట్లో పెట్టింది. వాకిట్లో పెట్టి సహజంగా చేపల నీసు వాసన జిగురు పోవటానికి బూడిదేసి కడుగుతామే, వెంటనే గుప్పెడు బూడిద తెచ్చి ఆ చేపల మీద వేసిందట. ఆ బూడిదలో కూడా ఆడచేప ప్రార్థన చేస్తుంది, ప్రభువా రక్షించు నాయనా అని. మగ చేప అంటది, ఇంకేంటి రక్షణ, బూడిద ముఖం మీద కొట్టింది, ఇక పట్టుకొని సిమెంట్ రోడ్డుకు పెట్టి ఏమవుతుంది, పిసికి చంపేస్తుంది మనలను. ఇంకా ప్రార్థన ఏంటి? ఆడచేప అంటది, అలా అనకయ్యా, బూడిదలో కూర్చున్న యోబును దేవుడు చావనిచ్చాడా? అమ్మ చెప్పాలి, లేదే, అలాగే మనను చావనియడు. ప్రార్థన చేస్తూనే ఉంది. ఈలోగా ఒక కుండ తెచ్చి అక్కడ పెట్టింది. మరి మీరు కత్తి వాడతారో కత్తిపీట వాడతారో నాకు తెలియదు, కానీ ఒక కత్తి తెచ్చి అక్కడ పెట్టింది. కత్తిపీట మీద కూర్చుంది, చేపను పట్టుకుంది, ఇక కత్తిపీట మీద పెట్టబోతుంది. అప్పుడు కూడా ఆడచేప ప్రార్థన చేస్తుంది. మగ చేప అంటది, ఇంకేంటి ప్రార్థన, కత్తి కంఠం మీదకి వచ్చింది, మన ప్రాణాలు గాల్లో కలిసిపోబోతున్నాయి, ఇంకేంటి ప్రార్థన అని హేళన చేస్తుంది. ఆడచేప అంటది, అలా అనకయ్యా, ఒకనాడు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును తీసుకుని వెళ్ళి మోరియా కొండ మీద బలిపీఠము కట్టి కన్న కొడుకును పరుండబెట్టి బలివ్వటానికి అబ్రహాము ఎత్తిన కత్తె ఇస్సాకు మీద పడనీయని నా దేవుడు ఈ కత్తె నా కంఠం మీద పడనీయడు అని ప్రార్థన చేస్తుంది. ఈలోగా ఆడచేప ప్రార్థన చేస్తూనే ఉంది. ఈ ఇల్లాలు ఆడచేపను కత్తి పెట్టబోతూ ఉంది. ఈ తరుణంలో ఏం జరిగిందంటే, ఇంటిలో నుండి అదే సమయానికి టీవీలోంచి సీరియల్ వస్తుందంట. ఎందుకు నవ్వుతున్నారు మీరంతా? వెంటనే అనుకుంది, ఈ చేపలు ఇప్పుడు కాకపోతే కాసేపునకైనా తయారు చేసుకోవచ్చు, అది పోతే వస్తుందా? రాదంట. ఎంత ఎడిట్ అయిపోయారో మీరు. అలాగే చేపలు వాకిట్లో పెట్టింది, టీవీ దగ్గర కూర్చుంది. కొంతమంది టీవీ దగ్గర కూర్చుంటే బహుశా ఏం చేస్తున్నారు, ఆదమర్చి ఉంటారు. అలాగే ఆదమర్చి ఉంది. ఈలోగా బయట కొన్ని చినుకులు పడుతున్నాయి. చినుకు వర్షంగా మారింది. వాకిట్లో ఉన్న చేపలు ఆ వర్షానికి పక్కనే ఉన్న డ్రైన్లోకి కొట్టుకుంటూ వచ్చేసాయి, డ్రైన్లోకి వెళ్ళిపోయాయి. అక్కడి నుంచి చకచక ఈదుకుంటూ కాలువలోనికి, కృష్ణానదిలోనికి వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయిన తరువాత మగ చేప ఆడచేపతో అంటుందట, నీవు చేసిన ప్రార్థన నిన్ను రక్షించింది, నీవు చేసిన ప్రార్థన నన్ను రక్షించింది. ప్రార్థన మనలను రక్షిస్తుంది. ప్రియులారా, ఏ ప్రమాదములోనైనా ఉన్నావా, ఏ కష్టములో ఉన్నావా, వ్యాధులో ఉన్నారా, ఇరుకులో ఉన్నారా, 88వ మహోత్సవ ప్రాంగణంలో మీరు చేసే మీ ప్రార్థన ధూపం మిమ్మును సర్వదా సర్వ కష్టముల నుండి రక్షిస్తుంది అని వాక్య సేవకునిగా నేను మనవి చేస్తున్నాను. ఈ ధ్యాన భాగంలో 5వ సంగతి ఏంటయ్యా అంటే, ప్రభు యొక్క గద్దింపు. ప్రియులారా, యేసయ్య శిష్యుల ప్రార్థన నిమిత్తము లేచి ఏం చేశాడు అంటే గద్దించాడు. ప్రియులారా, ప్రభు తుఫానును గద్దించారు, శిష్యులను గద్దించారు. శిష్యుల విశ్వాసమును బట్టి శిష్యులను గద్దించారు. ప్రియులారా, తుఫానును గద్దించారు. చిత్రం ఏంటంటే, తుఫాను ఆయన గద్దింపుకు లోబడింది, అలాగే శిష్యులు ఆయన గద్దింపుకు లోబడ్డారు. ప్రియులారా, ఆయన గద్దింపునకు ఎవరైనా లోబడాల్సిందే. ప్రియులారా, మనము దేవుని గద్దింపుకు లోబడటం మనకు ఆశీర్వాదకరం. సామెతలు 1:23లో నా గద్దింపు విని తిరగాలి అని దేవుని వాక్యం తేటగా బోధిస్తుంది.
సామెతల గ్రంథం 13:16లో గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందునని దేవుని వాక్యం చెప్తుంది. సామెతలు 6:23లో శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు అని దైవ వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి మనం దేవుని గద్దింపుకు లోబడండి, దేవుడు మనలను దీవిస్తారు. ఇక 6వ అంశం ప్రశాంతత. ప్రియులరా, ప్రభు గద్దింపుకు లోబడిన శిష్యులకు, ప్రార్థించిన శిష్యులకు ఏమి ఏర్పడింది అంటే ప్రశాంతత ఏర్పడింది. అప్పటిదాకా కలవరమే, తుఫానును బట్టి ఆందోళన, కలవరం, వేదన. ప్రియులరా, వీటన్నిటి నడుమ దేవుడు వారికి ఏమిచ్చాడు అంటే ప్రశాంతతనిచ్చారు. ప్రియులారా, మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడే ప్రశాంతతను దయచేస్తారని గ్రహించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఈవేళ మానవ జీవితాలకే ప్రశాంతత లేదు, శాంతి లేదు, సమాధానము లేని పరిస్థితులు ఈవేళ లోకంలో చూస్తున్నాం. నేనంటాను, ప్రభుని ప్రార్థించండి, దేవుడు మీకు ప్రశాంతతనిస్తారు. యెషయా గ్రంథం 26:3లో ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనునో ఆయన వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు అనే మాటలు మనం చూస్తున్నాము. అవును ప్రియులారా, ప్రభువే ప్రశాంతతనిస్తారు. ఎవరు దేవుని మీద ఆనుకుంటారో వారికి ఆయన ప్రశాంతతను దయచేస్తారు. ప్రియులారా, ఒకనాడు శానా దయ్యాలు పట్టినవాడు నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా ఆ గెరాసీనుల దేశంలో తిరిగాడు. దేవుడు వానికి ప్రశాంతతనిచ్చారు. 12 సంవత్సరాలుగా రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న స్త్రీకి ప్రశాంతత లేదు, దేవుడు ఆమెకు ప్రశాంతతనిచ్చారు. ఈవేళ బహుశా నీ జీవితంలో కూడా ప్రశాంతత లేదేమో, నెమ్మది లేదేమో, శాంతి లేదేమో, కలవరంతో ఈ ప్రాంగణాన్ని చేరుకున్నావేమో. ఆయన మీద ఆనుకోనండి, దేవుడు మీకు ప్రశాంతతను దయచేస్తారు, నెమ్మదిని దయచేస్తారు. ఆయన మీద ఆనుకున్న వానికి ఆయన పూర్ణ శాంతిని అనుగ్రహిస్తారు అనే సంగతిని గ్రహించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇక 7వదిగా మనం చూసినప్పుడు పరమాశ్రయము. పరమాశ్రయము. ప్రియులారా, గలిలయ సముద్రము మీద ఈ ప్రయాణమంతటిలో కూడా శిష్యులకు యేసయ్య ఎలాగున్నారయ్యా అంటే పరమాశ్రయముగా ఉన్నారు. ప్రమాదములో ఆశ్రయస్థానము ప్రభువేనండి. ఈవేళ గలిలయ సముద్రము మీద ప్రయాణం చేస్తున్న శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువే పరమాశ్రయముగా ఉన్నారు, ఆశ్రయంగా ఉన్నారు. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 2వ వచనములో ఆయనే నా ఆశ్రయము అనే మాటలు ప్రియులారా మహారాజు దావీదు మాట్లాడతారు. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనములో నా దాగుచోటు దేవుడే అని మాట్లాడతారు. నేనంటాను, దావీదుకు పురములు లేవా? దావీదుకు పట్టణాలు లేవా? దావీదుకు నివాస స్థానాలు లేవా దేవుని ఆశ్రయంగా చేసుకోవటానికి? ప్రియులారా, ఇవేవి లేని వాడిలా దేవుడే నా ఆశ్రయము అని ఎందుకు చెప్తున్నాడో తెలుసా? అన్ని ఆశ్రయములను మించిన గొప్ప ఆశ్రయము దేవుడే. ప్రియులారా, మన జీవితానికి పరమాశ్రయము దేవుడే అనే సంగతిని గ్రహించాలి. ఎందుకంటే కీర్తన గ్రంథం సెలవిస్తూ ఉంది, యెహోవాను ఆశ్రయించువానికి ఏ మేలు కొదువై ఉండదు అని. ఏ మేలు కొదువై ఉండదు అని. కాబట్టి ప్రభుని ఆశ్రయించండి, ఏ మేలు కొదువలేని స్థితిని దేవుడు అనుగ్రహిస్తారు. ఈవేళ నీ ధనమును, నీ జ్ఞానాన్ని, నీ తెలివిని, నీ కళ్ళ ముందున్న లోకాన్ని నీవు ఆశ్రయంగా చేసుకుంటున్నావేమో. ప్రియులారా, నేను అంటాను, ఏది నీకు నాకు సరైన ఆశ్రయము కాదు.
దేవుడే ఆశ్రయముగా మనం చేసుకోవాలి. అదే మనకు పరమాశ్రయము అనే సంగతిని గ్రహించాలని మనవి చేయుచున్నాను. ప్రియులారా, నాడు ఇశ్రాయేలులకే ఆశ్రయపురాలున్నాయి. వారు దాగి ఉండటానికి, నివసించడానికి దేవుడు ఇశ్రాయేలుల కాలములో ఆశ్రయపురములను ఏర్పాటు చేశాడు. ఈవేళ మనమందరము దాగి ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసిన ఆశ్రయపురము ఏది అంటే 88వ మహోత్సవమే మనందరికీ ఆశ్రయపురము, ఆశ్రయస్థానము. ఈవేళ ప్రపంచము ముంగిట వేయబడిన పర్ణశాల, ఈ ప్రపంచం ముంగిట వేయబడిన ఈ పర్ణశాలే 88వ మహోత్సవమే మనందరికీ దేవుడిచ్చిన పరమాశ్రయము అని గ్రహించవలసిన వారమై ఉన్నాము. ముగింపులో నేను మీకు తెలియచేసే పిలుపేంటయ్యా అంటే, ఈ ధ్యానాంశాన్ని వింటున్న వారులారా, 88వ మహోత్సవంలో కూడి ఉన్నవారులారా, ప్రభువును ఆశ్రయముగా చేసుకోండి. ప్రియులారా, గలిలయ సముద్రము మీద ప్రయాణం చేసిన శిష్యులే ప్రభుని ఆశ్రయంగా చేసుకున్నారు. ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళిపోయారు. మనం కూడా భూలోకమనే ఈ దరి నుండి పరలోకమనే గురికి వెళ్ళాలి అంటే ప్రభువును ఆశ్రయముగా చేసుకోండి. అలాగే దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషనును ఆశ్రయముగా చేసుకోండి. దేవుడు కోరుకున్న దైవజనుని ఆశ్రయముగా చేసుకోండి. దైవజనుడు నివాసము చేసిన బేతేలు గృహమును ఆశ్రయముగా చేసుకోండి. బైబిల్ మిషన్కు కిరీటముగా ఉన్న ఈ మహోత్సవములను ఆశ్రయముగా చేసుకుందాం. దేవుడే మనకు పరమాశ్రయమై పరలోకమునకు మనలను నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా పరమ తండ్రి, నీ ప్రశస్తమైన కృపగల నామమునకు వందనాలు, స్తోత్రములు. ఈ దరి నుండి, గలిలయ సముద్రపు ఈ దరి నుండి ఆ దరికి శిష్యులు ప్రయాణం ఎలాగు చేశారో నిన్ను నాయకునిగా చేసుకొని మేము కూడా భూలోకమనే ఈ బరి నుండి పరలోకము అనే గురికి నిన్ను నాయకునిగా చేసుకొని అయ్యా మా విశ్వాస ప్రయాణమును సాగించి పరమాశ్రయమైన పరలోకమునకు చేరగల ధన్యత మా అందరికీ నీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. మరొకసారి నన్ను ప్రేమించి ఈ శ్రేష్టమైన సదావకాశమును నాకు అనుగ్రహించిన బేతేలు గృహవాసులు, మన అధినేత ప్రెసిడెంట్ అయ్య గారు, రెవరెండ్ డాక్టర్ జె శామ్యూల్ కిరణయ్య గారికి, ప్రెసిడెంట్ అమ్మగారికి, బేతేలు గృహవాసులందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సర్వదా నేను కృతజ్ఞుడను. అలాగే వేదిక మీద నుండి అవకాశమును నాకు ఏర్పాటు చేసిన బైబిల్ మిషన్ అధికారులకు నా ప్రత్యేకమైన మరణాతలు. అందరికీ మరణాత మరణాత.